హరి హరి నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ योगी भवार्जुन 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 नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण हरि नारायण श्रीमन्नारायण सत्यनारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण अल्लाहु अकबर 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 नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण नारायण हरि नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण हरि 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 नारायण
నోటిలోని మౌనము మనసులోన సో దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోన శూన్యము దాని పేరు ధ్యానము పర్వాలేదు ధ్యానము ధ్యానము నోటిలోని మౌనం మనసులోన శూన్యము దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనం మనసులోన శూన్యము దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనం जय हो 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 आत्मशक्ति जय जय हो आत्मशक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो दिव्य ध्यान शक्ति जय जय हो 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम राम
हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ओम शांति शांति శాంతి. మెల్లమెల్లగా కళ్ళు తెరదా. ఇంత చక్కటి ధ్యానం చేసిన గట్టిగా క్లాప్స్ ధ్యానంకి. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తూ ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి మూలకారకులైనటువంటి మన గురువుగారు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి గట్టిగా క్లాప్. మన గురువుగారు కలలు కన్నటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో భాగంగా ఈరోజు మనం శాకాహార జగత్లో భాగంలో గొప్ప ర్యాలీని నిర్వహించబోతున్నాం. అందుకు మనకు విచ్చేసినటువంటి ముగ్గురు విశిష్ట అతిథుల్ని మనం కరతాళ ధ్వనులతో మనం ఆహ్వానించుకుందాం. మొట్టమొదటగా పత్రి సార్ తిరుపతికి ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్ ఉంది మనందరికీ. అదే బ్రహ్మర్షి కంచె రఘురామ్ సార్. మన గురువుగారు ధ్యానం మొదలు పెడుతూనే ధ్యానులు ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ వచ్చి ఒక ఆనిముత్యాన్ని తీసుకున్నారు మన తిరుపతిలో. అరే వాళ్ళే మన రఘురామ్ సార్ గారు. దాదాపుగా 30 సంవత్సరాల పైనుంచి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉంటూ ఎన్నో వేల లక్షల మందికి ధ్యానాన్ని నేర్పించి మళ్ళీ కరోనా టైంలో మళ్ళీ ఇంకొక జన్మను తీసుకొని తిరుపతి ఈ ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావాలనేసి సార్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చారన్నమాట. అంటే ఆల్రెడీ అయిపోయింది సార్ యొక్క దీంట్లో ఆ విజన్లో మళ్ళీ కొత్తగా దీన్ని ఒక కొత్త రూపాన్ని తీసుకొస్తున్నటువంటి మన రఘురామ్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే గురువుగారు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ బ్రహ్మర్షి రఘురామ్ సార్ అయితే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చినటువంటి మరో ఆనిముత్యం డాక్టర్ జి బాలరెడ్డి గారు. దాదాపుగా సారు 30 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారన్నమాట. పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ కడప డిస్టిక్లో పనిచేస్తూ తర్వాత 2007లో సార్ టీటీడీలోకి రావడం జరిగింది. టీటీడీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ తీసుకొని డిఎస్పీగా కొండపైన కూడా సార్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ఇప్పుడు తిరుపతిలోకి రావడం జరిగింది. అన్నిటికంటే మనకు గొప్ప గిఫ్ట్ ఏంటంటే సార్ పీటీసీలో పనిచేస్తూ పీటీసీలో తన వృత్తి అయినా సరే
తను మనకి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. అక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో వచ్చేటటువంటి పోలీస్ వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ స్పిరిచువల్గా సార్ ఎంతో ఆ సబ్జెక్ట్ని బోధించారన్నమాట. మెడిటేషన్ చేయిస్తూ పీటీసీలో ఒక పిరమిడ్ని కట్టించాడు మన గురువు గారు. మన బ్రహ్మర్షి రఘురామ్ సార్ కూడా దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే అది పెద్ద ట్విస్ట్ అన్నమాట. అది నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో పిరమిడ్ కట్టించడం ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉందన్నమాట అది. కాబట్టి సార్కి గట్టిగా క్లాప్స్. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు తిరుమలలో మనం ఆస్థాన మండపంలో కానీ సేవాదల్లో కానీ మనం పిరమిడ్ మన సొసైటీ వాళ్ళు వెళ్ళి అక్కడ ధ్యానం చెప్తున్నాము అంటే సార్ మనకి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ అదన్నమాట. సార్కి గట్టిగా క్లాప్స్. కింద విష్ణు నివాసంలో మంగళవారం శుక్రవారం బుధవారం సేవా సదన్లో అక్కడ క్లాసెస్ చెప్తున్నాము అంటే కొన్ని వేల మందికి, అది కొత్త వాళ్ళకి ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తున్నారు భారతదేశంలో, వారందరికీ మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తున్నామంటే సార్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. కాబట్టి భగవంతుడు మనకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి గిఫ్ట్ మన బాలరెడ్డి సార్ని మరొకసారి కరతాళ ధ్వనులతో క్లాప్స్. అలాగే గురువుగారు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లో భాగంగా ఈ యొక్క స్పిరిచువల్ సొసైటీకి ఇచ్చినటువంటి మరో ఆనుముత్యం ఒయ్యూరు శివగారు. అంటే ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి, అంటే చిన్నప్పటి నుంచే ధ్యానంలో ఉంటూ తను ప్రొఫెషనల్గా చార్టెడ్ అకౌంట్గా ఆయన వృత్తి అది చేస్తూ కూడా మన యొక్క సొసైటీ స్పిరిచువల్ సేవాదల్లో ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణలో ఇవన్నీ చేస్తూ ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ధ్యాన మహాచక్రం కానీ, అలాగే ఉగాది మెయిన్ మనకు అక్కడ ఉగాది సేవాదల్లో కానీ, అలాగే బుద్ధ పౌర్ణిమ బెంగళూరులో జరిగేటటువంటి బుద్ధ పౌర్ణిమ ఉత్సవాల్లో కానీ ఎన్నో ప్రోగ్రాంలు ఆ సేవాదల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి మన సేవాదళ అధ్యక్షులు మన శివగారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి కొన్ని వేల మందితో 20 నుంచి 30 వేల మంది వరకు దాదాపు పెద్ద శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మన సార్ గారికి గట్టిగా కృతజ్ఞతలతో క్లాస్. ఈరోజు గురువుగారు ఇచ్చినటువంటి ఈ 3 విశిష్ట అతిథులతో మనం మన యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే ఈరోజు ఇంత ప్రోగ్రామ్ని మనకు ఈరోజు ఇక్కడ అందరూ కలుసుకోవడానికి ముఖ్య కారకులు మన తిరుచాను పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మన డాక్టర్ జీబీ ప్రసన్న మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకవైపున తన వృత్తి టీచర్గా పనిచేస్తూ, అలాగే జూమ్లలో క్లాసెస్, భగవద్గీత, స్కూల్స్లో మెడిటేషన్ క్లాసెస్, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కార్యక్రమానికి ఇంతమంది మనమందరం కలుసుకోవడానికి మూల కారకులైనటువంటి మన మేడం గారిని తన యొక్క మాటలతో మనం మేడం యొక్క పలుకుల్ని విందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి గురుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సార్ గారికి గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై జై పిరమిడ్ జగత్. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో అద్భుతంగా వివిధ ప్రాంతాల నుంచి మీరందరూ ఇక్కడికి విచ్చేశారు. మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక వేల కోట్ల ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. ఒక్క నమస్కారంతో సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు. మీకు మీ యొక్క ఈ పత్రి సార్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మీ ఉత్సాహాన్ని చూస్తుంటే గూస్ బంప్స్ లేస్తుంది. మరి చాలా థ్యాంక్స్, మీ అందరికీ ధన్యవాదాలు. మరి మన అందరం కలిసి మరి గురువుగారి ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క ఆశయం, అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం. మరి
గురువు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన కళ్ళని మన అందరి కళ్ళతో మనము ఖచ్చితంగా ఆ అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని మనం అందరం వీక్షిస్తాము. దానిలో భాగంగా మరి అద్భుతమైనటువంటి ఈ తిరుచానూరు పుణ్యక్షేత్రంలో ఈ రోజున మనము ఈ అద్భుతమైన మెగా శాకాహార ర్యాలీని నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి మనము ఈ అహింసను గురించి చక్కగా మనం చేరవేయాలి. మన భావంతో చేరవేయటం చాలా చాలా అవసరం. మాటల కంటే కూడా భావానికి మరింత ఎక్కువ శక్తి ఉంది. మాటలతో చేయలేనిది కూడా మన భావశక్తితో, భావనా శక్తితో మనం చేయగలుగుతాం. ముఖ్యంగా అది పిరమిడ్ మాస్టర్లకే వీలవుతుంది కూడా, ఎందుకంటే మన ధ్యాన శక్తిలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఈ రోజున మన అందరము సమయాభావమైంది, తొందరగా మనం ర్యాలీ ప్రారంభించుకోవాలి. మళ్ళీ చక్కగా మాట్లాడుకుందాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి మన పెద్దవాళ్ళందరూ కూడా సందేశాలు ఇవ్వడానికి ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ చక్కగా ర్యాలీ నిర్వహించుకుని మళ్ళీ వచ్చి మనం కార్యక్రమం ముగించుకుందాం. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? పైన బాగుందా? మరి మన పిరమిడ్ మాస్టరే వండారు, మనకి బ్రేక్ఫాస్ట్ ఆయనే వండుతున్నారు, లంచ్ కూడా ఆయనే వండుతున్నారు. ఓకే, చక్కగా మనము జ్యోతి ప్రజ్వలన చేసుకుని మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా ముందుగా మన కంచి రఘురామ్ సార్ గారిని, బాలరెడ్డి సార్ గారిని, మరి శివ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దీపం జ్యోతిః పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శాంతి శాంతి శాంతి. మా తిరుపతిలో మా అందరికీ ఆరాధ్యులు సీనియర్ మాస్టర్ బ్రహ్మర్షి కంచి రఘురామ్ సార్ వారి సందేశాన్ని అందిస్తారు. సభకు నమస్కారం. ప్రతిదానికి పత్రికారు ఒక మాట అనేవాళ్ళు, ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది అని. ఈరోజు ఇక్కడికి రావాలంటే మనం ఏం సరదాగా ఎవరు రాలా, ప్రసన్న ఊరికి ఏం సరదాగా చేయలే, దీనికి ఎంత కష్టపడి ఉంటారో తెలుసు. సో ఒక కార్యం చేయాలంటే ఒక కారణం ఏదో ఉంటుంది. ఒక చిన్న మాటతో ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేసేసి మళ్ళీ తర్వాత మనం ర్యాలీ పూర్తి చేసుకున్నాక వచ్చి మళ్ళీ తర్వాత విశిష్టత అందరూ కూడా సార్ మీరు కూడా దయచేసి మళ్ళీ తర్వాత మీరు డీటెయిల్గా మాట్లాడాలి. శివ, నేను జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే. ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. అప్పుడు బాలరెడ్డి గారు అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అంతవరకు నాకు పరిచయం లేదు ఆయన. ఆ విషయంగా పోవడం, మాట్లాడడం, కొంచెం అనుబంధం కావడం, ఆ పిరమిడ్ బాగా రావడం, ఇనాగరేషన్ అయిపోయింది. అది అయ్యిందే కొండపైన విజిఓగా డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ ఎందుకు వచ్చింది అంటే పత్రికారికి
కరోనాలో కొండపైన 7 రోజుల ప్రోగ్రాం పెట్టాలా అన్నాడు. పత్రికారికి చూడు ఎట్లా ఆలోచనలో, బయట వచ్చేదానికే లేదు ఎవరు, అట్లాడితే కొండపైన కావాలా అని. కొండపైన 10 మందికి పర్మిషన్ ఇచ్చినారు, ఎందుకంటే కరోనాలో ఏం జరుగుతుందో అని. కానీ సారు పర్సనల్గా రిస్క్ తీసుకొని ఆయన, అది చాలా చిన్న విషయం కాదు, ఉద్యోగాన్ని పణంగా పెట్టినాడు. సంబంధమే లేని వ్యవహారం, ఏదైనా వస్తే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మన వాళ్ళు అందరినీ ఫైనల్గా ఎంతమంది వచ్చినారంటే 3000 మంది అక్కడ మేము కూర్చున్నాం. మొత్తం మనమల్నే చూసింది. ఏంది కరోనాలో ఏంది ధ్యానం ఏంటని, అంతగా అది కార్యకారణ సంబంధం. పీటీసీలో పిరమిడ్ పైకి అంతే, కానీ కారణం ఏంటంటే కొండపైన బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో అది మహోన్నతంగా చేయాల. సో అదే మాదిరి ఇక్కడ ఒక చిన్న ధ్యాన కేంద్రంగా ఏర్పడిన పద్మావతి ఇది ఇవాళ ఒక మహత్తర శక్తిగా ఎదిగింది. దానికి ఎంతో మనం చేసుకున్నాం, మనకు చాలా సంతోషం. పత్రికారికి చెప్పేవాడు, మా మాస్టర్స్ ఎంత కష్టపడతా ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటే నాకు నిండుగా ఉందని. ఇవాళ పత్రికారు లేకుంటే కూడా ఇంతమందిని చూస్తే ఎంత నిండుగా ఉంది చూడండి. సో ఒక ప్రోగ్రాం చేయాలంటే దానికి ఎంత నలిగిపోయి ఉంటారో తెలుసు. అది ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కష్టపడి ఉండేవాళ్ళే, ఊరికే ప్రోగ్రాములు సరదాగా వచ్చారు. పత్రికారు ఒకటే మాట అన్నాడు, నాకు ధ్యానం చేసినా ఒకటే, ధ్యానం చేయకపోయినా ఒకటే, కానీ శాకాహారం కావాలి నాకు. అదే ఒకటే మాట అనింది. మేము ఒక మాట అన్నాం, గురూజీ ధ్యానం చేస్తే మళ్ళీ తర్వాత శాకాహారంగా మారుతారు కదా అని. శాకాహారంగా మారకుంటే ధ్యానమే చేసేవాళ్ళు వద్దు అని. ఎందుకు అంటే ఒక మాట అన్నాడు, ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మంది అన్నమయ్య శరీరం, అన్నంతో బతికే శరీరాలు ఇవి. ఆ అన్నంలో నువ్వు తినే తిండే అది 3 గుణాలుగా మారుతూ ఉంది. నువ్వు మాంసాలు మసాలాలు ఎక్కువ తింటే అది రజోగుణము తమోగుణంగా మారుతుంది. శుద్ధ సాత్వికం తీసుకుంటే సాత్వికం వస్తుంది. నేను చాలా ధ్యానం చేసుకుంటా ఉన్నానంటే ప్రయోజనం లేదన్నాడు. అప్పటి నుంచే మనమందరూ కూడా శాకాహారంగా మారాము. చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇంత కార్యక్రమాలు చేసుకోవడం. సో ఇప్పుడు ప్రారంభం అయింది కాబట్టి ఇంకా ర్యాలీగా మనం వెళతాము. అది అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం కూర్చొని చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ప్రసన్న, ఎంత కష్టపడతా ఉన్నారో. అసలు యాక్చువల్గా నాకు ఇవాళ కుదరలా, ఎందుకంటే ఎప్పుడు జరిగినా మా అమ్మాయో ఎవరో వచ్చేది హాస్పిటల్లో ఇట్లా పోదామన్నా. జయరాము ప్రసన్న అయితే ఎన్నిసార్లు చెప్పుంటుందో. సరే ఎన్నో నాకు సంతోషంగా ఉంది ఇవాళ ఇంతమందితో కలవడము, చేయడము, చూడడం. సో పత్రికారిని ఇంతమందిని చూస్తే పత్రికారే నాకు కనపడస్తాడు, ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు ఆ సారు. ఒక్కని కోసం పోయినప్పుడు ఇవాళ ఒక్కని కోసం ఇన్ని వేల మంది మనం దిగినామంటే వాట్ ఏ గ్రేట్. జీవితంలో ఇది ఒక్కటి చాలు, ఎన్నో మనం చేసుకుంటాం. చాలా సంతోషం. ఈ శాఖాహార ర్యాలీని మనం ప్రారంభించుకుంటాం. తర్వాత మీటింగు, తర్వాత నేను మరలా మీటింగ్ వచ్చి జాయిన్ అయ్యేదానికి చూస్తాను, ప్రారంభం చేసి. ఏం సార్? థ్యాంక్ యూ సార్. ఓకే, అందరూ ఇట్లే కూర్చోండి. మేము పోతా ఉన్నాక అందరూ స్లోగా వచ్చినారంటే విల్ జాయిన్. ఓకే మాస్టర్స్, అందరూ మరి మనందరికీ పిరమిడ్ మాస్టర్లకి చెప్పక్కర్లేదు, ర్యాలీలు చేసి అంత చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే మనకి తిరుచానూరులో ఇది ఒక అమ్మవారి సమక్షంలో, అంటే ఇది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి చాలా సౌమ్యంగా చక్కగా మనము ర్యాలీ చేద్దాం. మరి మనకి అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది, ప్రారంభోత్సవం ఉంది, ర్యాలీ ప్రారంభోత్సవం. మీరందరూ కూడా అక్కడ ప్లకార్డ్స్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి, తీసుకోండి. పాంప్లెట్స్ పంచాలనుకున్న వాళ్ళకి మళ్ళీ మాస్టర్స్ అందిస్తారు పాంప్లెట్స్ కూడా. మీరు చక్కగా లైన్లో నిలబడండి. ముగ్గురుగా ఒక లైన్గా ఉంటే బాగుంటుంది. మరి గుంపులుగా కాకుండా మనము లైన్లో వెళ్దాం. పిరమిడ్ మాస్టర్లు అంటే ఏంటో మనము సమాజానికి చూపించాలి. ఎంత నియమ నిబద్ధతలతో చక్కగా మనం చేయాలో ఈ శాఖాహార ర్యాలీలో కూడా అది కూడా మనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. బాలరెడ్డి గారు, మరి ప్రతాప్ గారు, ఎందరో మహానుభావులు, అందరికీ ఆత్మాభివందనాలు. అది ఆ పాట చేంగే పాట చేంగే శివ. జై శాఖాహార జగత్, జై జగత్కి, పితామా పత్రిజీకి, శాఖాహార సద్భావన యాత్రకి, తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, జై శాఖాహార జగత్కి. శరణం
ధర్మం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి పాట ఆపండి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఈరోజు తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మాస్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ మరియు ఆంధ్ర నలుమూలల నుంచి విచ్చేసి ఉన్నారు. మేమందరం కలిసి తిరుచానూరు పుర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. దీని మూలంగా మేము 50 మందికి తెలియజేయడమేమనగా మనందరి ఆహారం శాకాహారం మాత్రమే, శాకాహారమే అమృతాహారం అని మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జగత్తుకు అందరికీ జగత్తంతా కూడా తెలియజేసి ఉన్నారు. మరి వారి మార్గంలో నడుస్తూ మేము ఈ అహింసాయుత శాకాహార జగత్తులో భాగంగా తిరుచానూరు అమ్మవారి సమక్షంలో మరి ఈ మాంసాహార నిషేధం కోసం మేమందరం కూడా ఈ రోజున ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ ర్యాలీలో పాల్గొని చక్కగా శాకాహార తిరుచానూరుగా మారాలని మనమందరం ఆకాంక్షిద్దాం. అలాగే చక్కగా మనం అందరం కూడా మన యొక్క భావన శక్తిని ఉపయోగిద్దాం. మాటల రూపంలో దయచేసి అందరూ పాజిటివ్ వర్డ్స్ వాడాలని కోరుకుంటున్నాను. శాకాహారమే అమృతాహారం, శాకాహారమే మానవుల యొక్క ఆహారం శాకాహారమే అని చెప్తూ మనము స్లోగన్స్ చెప్పాలి. ఎందుకంటే మనము మన నోటి నుంచి ఒక నెగటివ్ వర్డ్ వచ్చిందంటే దానికి బలం పుంజుకుంటుంది. కాబట్టి మనమందరము పాజిటివ్ వర్డ్స్నే యూజ్ చేయాలి. కాబట్టి ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు చక్కగా మనకి అందిస్తారు. దాని ప్రకారం మనము ఆ స్లోగన్స్ చెప్తూ చాలా శాంతియుతంగా మనము ఈ ర్యాలీని నిర్వహించుకున్నాం. చక్కగా మనకి బండి శ్రీనివాసరావు సారు, సుజనా మేడము, మరి భూపతిరాజు సారు వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా మనకి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. మనము ఈ రూట్ ఏదైతే ఉందో దానిలో చక్కగా గైడ్ చేసే మాస్టర్స్ ఉన్నారు. రవి గారు మరి ఇతర మా తిరుచానూరు మాస్టర్స్ అందరూ కూడా మీకు గైడ్ చేస్తారు. చక్కగా ఆ రూట్లో మనము చక్కగా వెళ్దాము. స్లోగన్స్ చెప్పడమే కాకుండా మధ్యలో కొంత పాటలు అవి కూడా ఉంటాయి. మనము సంయమనం పాటించాలి. మీకు కావలసినంత మజ్జిగ నీరు కూడా మధ్యలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు హాయిగా మనము శాకాహార తిరుచానూరు సాధనలో మనం శక్తివంతులుగా మనం పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శాకాహార ర్యాలీకి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజమే ప్రసన్న మేడం గారు చెప్పినట్టుగా మన సహజమైన ఆహారం శాకాహారమే. అటువంటి శాకాహారమే అమృతాహారము. అటువంటి అమృతాహారాన్ని ప్రమోట్ చేయడానికి మనంతా ఈరోజు పూనుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టి సంకల్పం, యద్భావం తద్భవతే అన్నారు పెద్దలు. కాబట్టి మన మనసులో ఏదైతే గట్టి సంకల్పం చేసుకునే ప్రయత్నం చేస్తామో అది సిద్ధిస్తుంది. కాబట్టి మనమంతా కూడా ప్రశాంతంగా శాంతియుతంగా గట్టి సంకల్పంతో ఈ శాకాహార ర్యాలీని, ఈ శాకాహార ఆహారాన్ని మనం ప్రమోట్ చేయడానికి మీరంతా కృషి చేయాలని చెప్పేసి మీకందరూ విజ్ఞప్తి చేస్తూ పద్మావతమ్మవారు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో భవిష్యత్తులో మన తిరుచానూరు కూడా శాకాహార పట్టణంగా ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఆశిద్దాం. థ్యాంక్ యూ. విశ్వవ్యాప్తంగా ఇవాళ పత్రికారి మూవ్మెంటు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఎక్కడెక్కడ పత్రికారి ధ్యానం ఉందో, ఎక్కడెక్కడ శాకాహారం ఉందో, ఎక్కడెక్కడ పిరమిడ్ ఉందో అక్కడంతా కూడా పత్రికారు అదృశ్య రూపంగా ఆయన శక్తి ద్వారానే మనం ఇన్ని పనులు చేసుకుంటున్నాం. పత్రికారి లక్ష్యమే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అవి ఎక్కడ చేస్తారో అవన్నీ కూడా పత్రికారు అక్కడనే ఉంటాడనే ఒక లక్ష్యంతో మనం ఇవాళ చేస్తాం. యద్భావం తద్భవతి. సో చాలా సంతోషం ఇవాళ ఈ ర్యాలీని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్. రికార్డ్ అయిందమ్మా? ఓకే ఫ్రెండ్స్, మరి మన బ్రహ్మర్షి పత్రిజీ అన్నారు, నా ఒకే ఒక్క కోరిక, ఒక్కగానొక్క కళ, అహింసాయుక్త భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లార వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం అన్నారు. మరి అందరికీ ధ్యానం నేర్పిస్తూనే అక్కడ వరకు కాకుండా ఈయన ప్రతి ఒక్కరూ ప్రతి ఊరు వాడ తిరుగుతూ ఈ భూమండలాన్ని అహింసాయుత భూలోకంగా మార్చడమే నా సంకల్పం అన్నారు.
సాధారణంగా ప్రతి గురువు శాకాహారిగా ఉండమంటారు. మరి మన పత్రిసారి యొక్క సంకల్పం ఏదైనా సరే విశ్వవ్యాప్తంగా ఉంటుంది. ఒక మహత్తరమైన గురువులు మాత్రమే మహత్తరమైన శిష్యులను తయారు చేస్తారు. అటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక యోధులే పిరమిడ్ మాస్టర్స్. అందరూ జస్ట్ పుణ్య జన్ములైతే పత్రిసారి అన్నారు, పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరూ కారణ జన్మలు. మీరు మీకోసమే కాకుండా ఈ విశ్వవ్యాప్తంగా విశ్వ కళ్యాణంలో భాగంగా ఈ విశ్వ శాంతికై పాటుపడే మహాయోధులు అని చెప్పారు. ఇక్కడ విచ్చేసిన ఆ ప్రతి మాస్టర్కి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ప్రతి ఒక్కరు శాకాహారులు అయితే వారికి డాక్టర్స్ సైంటిస్ట్ చెప్పారు సుమారుగా 160 రోగాల నుంచి బయటపడతారని. శాకాహారమే కాకుండా సరైన అవగాహన అహింసయుతమైన ఆలోచనలతో జీవిస్తుంటే వారి కుటుంబము ఈ విశ్వము సకల శాంతులతో వర్ధిల్తాయని ఈ మహాకరుణ అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీని చేస్తున్న ఆ మహాయోధులకు మరొకసారి హర్షధ్వానాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. అహింసో పరమో ధర్మ అన్నారు. అంతేకాకుండా మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇక ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి మనకన్నా నోరు ఉంది, కానీ నోరు లేని జీవాలు పశుపక్షాదులు. కాబట్టి ఎవరిని కూడా హింస అనేది హింసనే. కాబట్టి మనకు సహజమైనటువంటి శాకాహారం మనకు లభిస్తుండగా మనం పశుపక్షాదుల్లో జంతువుల్లో చంపి తినడం అనేది అది ధర్మం కాదు. కాబట్టి ఈ శాకాహారాలని మన పిరమిడ్ ధ్యానాలతో కూడా ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి కొండ మీద కూడా తిరుమలకు మీకు అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండ మీద మొత్తం కూడా ఈ పూర్తిగా శాకాహారమే, మాంసాహారం పూర్తిగా నిషేధించారు. అటువంటిది పద్మావతమ్మ వారి దగ్గర కూడా కనీసం ఆ టెంపుల్ చుట్టుపక్కల కూడా ఈ మాంసాహారాన్ని నిషేధించే అనుగ్రహాన్ని ప్రసాదించబడి పద్మావతమ్మ వారిని వెంకటేశ్వరం కోరుకుంటున్నాము. కాబట్టి నిజంగా చాలా గట్టి మంచి సంకల్పం ఇది, సత్సంకల్పం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారాలి. శాకాహారం ద్వారానే మనకు చూడండి, శాకాహారం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అవుతుంది. అంతేకాకుండా త్రిగుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కాబట్టి ఈ శాకాహారం వల్లనే ఈ సత్వగుణము అంతా మనకు వస్తుంది. కాబట్టి ఈ త్రిగుణాలు కూడా ఆహారం మీద ఆధారపడుతుంది. కాబట్టి మనందరూ కూడా ఈ శాకాహారాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇందుకు వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ వారు అనుగ్రహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో వినిపిస్తున్నారు. ఆత్మసిద్ధి కలగాలి అన్నలా
రాముడు అన్నల రాజను రాముడు అన్నలారా జై శాకార జగత్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి దానిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతర జీవులను వధించి కర్మగని కడుపునించి ఇతర జీవులను వధించి కర్మగని కడుపునించి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా జీవుల ఆత్మదోషాలు నీ చెవులకు వినబడలేదా జీవుల ఆత్మదోషాలు నీ చెవులకు వినబడలేదా నీ కఠిన పూదలపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి నీవు ముందుగా బహులంటావు ముందుగా తప్పాలకు నీవు ముందుగా బహులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా చేస్తావు బలి చేసిన తలలను కూడా విందుగా చేస్తావు బలులు రక్త కణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు బలుల రక్త కణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి జై శాకార జగత్కి జై శాకార జగత్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జీవిని చంపే హక్కు హింసా చెడు హింసా చెడు మానేయాలి మానేయాలి ఏ జీవిని చంపే హక్కు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి వ్యాన్ ముందుకు రావాలి అందరూ ఆటో వెనకే ఉండాలి మైకులు వెనక ఉండాలి మైక్ ముందు జై శాకాహార జగత్కే జ్ఞాన జగత్కే హింసా చెడు మానేయాలి మానేయాలి ఏ జీవిని చంపే హక్కు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు అమ్మవారి పేరు చెప్పి ఏ జీవిని చంపే హక్కు ఆడు మూలం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు జీవించు ఓట్లు పెట్టినా కొనలేని ప్రాణం బ్రతుకు సోదరా బ్రతుకు సోదరి బ్రతుకు మిత్రులారా ఈ రోజు తిరుచానూరు పట్టణంలో అద్భుతమైన మహాకరణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వేలాదిగా తరలించారు ధ్యాన యోగులు అహింస చక్రవర్తులు మన వద్దకు వచ్చారు. మిత్రులారా మానవుల ఆహారం శాకాహారాన్ని
ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రాణం పోయలేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకి లేదు. మానవుల ఆహారం శాఖాహారమే. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంది, మేకలు తిన్న మానవుడు మాత్రం మంచాలు పాలవుతున్నాడు. ఒకటి కాదు, 2 కాదు, 159 రకాల భయంకరమైన జబ్బులకు కారణం పండిన గుడ్లు, మాంసం, చేపలేని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇదే విషయాన్ని గత 40 ఏళ్ల క్రితమే ప్రపంచానికి తెలియజేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. దీనిని కాదు మన ఆహారం శాఖాహారమే, మానవుల సరైన ఆహారం. మిత్రులారా మేల్కోండి, ఈ రోజు నుంచి మాంసం మానుకోండి, పులుసులు వేయండి, హంసను పట్టుకోండి. మిత్రులారా హంస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హింస చూడు మిత్రులారా, జై శాఖాహార జగత్కి. జై శాఖాహార జగత్కి. హింస చూడు. మానేయాలి, మానేయాలి. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. జై హో మహాగ్రహ శాఖాహార శుభయాత్రకి. చిట్టి చిన్ని పక్షుల వంటి కంపారయ్యో, రామేకల కోటెల పిల్లల వంటి పిల్లారయ్యో. చిట్టి చిన్ని పక్షుల వంటి కంపారయ్యో, రామేకల కోటెల పిల్లల వంటి పిల్లారయ్యో. చిట్టి చిన్ని పక్షుల వంటి కంపారయ్యో, ఆది పరాశక్తి కావు
శాకాహారం జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం ఆట ముందుకు రావాలి. జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతకనివ్వు, బ్రతుకు బ్రతకనివ్వు. మనిషి మెలుకు మాంసం మానుకో, మనిషి మెలుకు మాంసం మానుకో. ఆకులు తిన్న బ్రో బ్రదర్ మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటూ ఒకవైపు పూజిస్తూ ఇంకొక వైపు ఆ మత్స్యాలని, ఆ కూర్మాల్ని, ఆ భగవంతుల్ని మనం చంపుకు తింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మిత్రులారా. ప్రతి జీవి భగవ స్వరూపమే. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రాణం పోయినప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎవరిచ్చారు? ఒక జీవి చచ్చిపోయే శవాలు, మరి మనిషి చచ్చిపోయే శవాలే. ఆ మనిషిని కాసేపు కూడా ముట్టుకోవడానికి ఆ శవాలను భయపడే మనం రోగ శవాలు, మేకల శవాలు ఎలా తిరగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. దేవాలయం ఉన్నారు వారి శంకరాచార్యులు. ఈ దేవాలయం లాంటి దేహంలో ఉండవలసింది శాకాహారమే. ఏ జీవిని చంపే హక్కు ఊడిలోనూ, రైతులోనూ, రేపలోనూ, సకల జీవకోటిలో జీవుడు, జీవుడు, పురుషోత్తముడు. స్లోగా వెళ్ళాలి, వెహికల్ స్లోగా వెళ్ళాలి. పురుషోత్తముడు మానవుల ఆహారం, మానవుల ఆహారం. శాకాహారం అంటే, శాకాహారం అంటే శాకాహారం తినండి, దానం చెయ్యండి. దానం అంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకరణ శాఖాహార ర్యాలీ నిర్వహిస్తూ వేలాదిగా తరలి వచ్చారు పిరమిడ్ మాస్టర్లు. గడప గడపకు కరపత్రం అందిస్తున్నారు. వేలుకోండి, మాంసాలు మానేయండి, జీవహింస మానేయండి, చరిత్ర బలు ఆపేయండి. ఏ అమ్మవారు బలు కోరట్లేదు. మరి గంగమ్మ తల్లి, అంటమ్మ తల్లి, కోరమ్మ తల్లిని మనమే అమ్మవారి పేరు చెప్పి మొక్కలు మొక్కుతున్నాం. ఏ అమ్మైనా తన బిడ్డను బలి కోరుతుందా? సృష్టిలోని సకల జీవులను మొక్క బిడ్డలే గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, పద్మావతి దేవి, అమ్మవారందరూ, అమ్మవారందరూ, దేవుళ్ళందరూ. అందరూ కూడా కాంగ్రెస్ కలిసండి. మిత్రులుగా ప్రతి ఒక్కరికి మరి మీ ద్వారా కాంగ్రెస్ ఉండాలి. కాంగ్రెస్ మరొకరు కలిగించండి. జై శాఖాహార జగత్కి. ముందు నీడ కాపు ఎక్కడ రైట్ సైడ్ ఆపు, ఇక్కడ ఆపు, నువ్వు సైడ్ కాపుకో కొంచెం. పెట్టిన పొగలేని ప్రాణం బ్రతుకు
భారతదేశంలో పుట్టిన మహాయోగి వేమన ఏం తెలియజేశాడో తెలుసు కదా. పక్షి జాతిని బట్టి పరగ హింసను బట్టి పక్షి నిండకు పురుటకు వండి తెలియని వాడు అసలు చండాలుడు అన్నాడు మహాయోగి వేమన. జీవిని చంపి జీవికి పెడితే మోక్షం లేదన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇంకా ఎంత మంది దేవుళ్ళు పుట్టాలి, ఎంత మంది తన కళ్ళు తెరవాలి. ఒక్కసారైనా ఆలోచించండి మిత్రులారా. ఒక జీవి చనిపోతే శవాలు అవి తింటే వచ్చేది రోగాలే తప్ప బలం కాదు. మిత్రులారా మేలుకోండి, జీవహింస మహాపాపం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఈ రోజు నుంచి శాకాహారులుగా మారండి, హింసను వదిలేయండి. హంసను పట్టుకొని మిత్రులారా, హంస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రాణిల ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణిల ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారు కావాలి. క్రిమికీటక జన్మలు కాకి పశువానర జన్మలు గడిపి, క్రిమికీటక జన్మలు కాకి పశువానర జన్మలు గడిపి, పరిణామాత్మమున నీవు మనుజునిగా మారుతివి. పరిణామాత్మమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, గాని ఎవరైనా చంపక వింటే నీకు యుద్ధం ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మగ నీ కడుపు నింపి, ఇతర జీవులను వదిలించి కమ్మగ నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా, నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా. ఆ జీవుల ఆత్మ గోచరు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మ గోచరు నీ చెవులకు వినపడలేదా. నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రాని రాదా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు, బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలి రక్త పనాలతో మా బ్రహ్మకు ఏ పని లేదు, బలి రక్త పనాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. జై శాకాహార జగత్తి జై. అందరికీ తిరుచానూరు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ నుంచి ఒక గొప్ప ఆరోగ్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే ఒక గొప్ప ర్యాలీని తిరుచానూరు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ చేస్తుంది. మిత్రులారా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి అంటే ఆరోగ్యాన్ని కేవలం శాకాహారం ద్వారా మాంసాహారం తినడమే కారణమని తెలియజేస్తుంది.
కాబట్టి దయచేసి మీరందరూ గమనించగలరు. మరి మనం ఎంతో కష్టపడి సంపాదించి మరి ఈ రోజు ఆసుపత్రి పాలవుతున్నారు. మరి దీనికంతటికి కారణం మిత్రులారా మాంసం తినడం, శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి. ఈ రెండు ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు, మరి ఆనందంగా హాయిగా జీవించవచ్చు. ఎక్కడైనా ఆలోచించండి, ఇక్కడ మనకి जय शाकाहार जगत, जय शाकाहार जगत के, जय जगत के, जगत के। చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారా గామి గల పీగల బట్టి